వచ్చారు. రమ్మను. ఏంటి ఇంటర్వ్యూవా? అవును మేడం. చేసుకోండి. గుండక్ గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు మీరు ఏ జయంతి రాజకీయాల్లోకి వచ్చారు? తరాల నుంచి యుగాల నుంచి మగాళ్ళు ఆడజాతిని తొక్కేస్తున్నారు. ఆ అణిచివేత మీదే నా పోరాటం. కానీ మీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ఆడజాతిని అడ్డం పెట్టుకున్నారని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. విమర్శలతో విప్లవాన్ని ఆపలేరు. అతి త్వరలో స్త్రీలు పైకి రాబోతున్నారు, రాజ్యాలు ఏలబోతున్నారు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు. దానికి మీరే ఉంటారు. అవన్నీ మగ పురాణాలు. వాళ్ళకి ఫేవర్ గా రాసేసుకున్నారు. కానీ ఇప్పుడున్న సెక్షన్స్ అన్ని ఆడవాళ్ళకి ఫేవర్ గానే ఉన్నాయి కదండి. ఈ మగాళ్ళ మీద కక్ష సాధించడానికి అవన్నీ సరిపోవు. ఇంత గొడవ దేనికండి? పెళ్లిళ్ళు మానేచ్చుగా. మానెత్తే పిల్లల్ని ఎవడు కంటాడు? వాళ్ళని బళ్ళోకి ఎవడు తీసుకెళ్తాడు? ఎవడు సంపాదిస్తాడు? అవన్నీ మేం చేస్తే ఇంట్లో వంట ఎవడు చేస్తాడు? అంటే మీకు మగాడు కావాలి. కావాలి, కానీ మేం చెప్పినట్టుగా వినాలి. మా కంట్రోల్లో లేని ప్రతి మగాడు మాకు శత్రువే. మన పురాణాల్లో ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు. దానికి మీరే ఉంటారు. మాట్లాడితే పురాణాలు అంటావు. అప్పట్లో నాలాంటిది లేక మగాళ్ళంతా అదుపు తప్పిరాసిన చెత్త రాతలు ఎన్ని. నేనుండుంటే అందరినీ కట్టకట్ట తగలెట్టేసేదాన్ని. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. దానికి మీరే ఉంటారు. ఆ అన్నయ్య ఎదవెవడో నా ముందుకు తీసుకురా, ఆడి సంగతి చెప్తాను. గుండక్ గారు, మీకు పెళ్ళయిందా? ఇడాకులు కూడా ఇచ్చేసాను. భరణం తీసుకుంటున్నారా? భరణం ఇవ్వకపోతే చంపించేస్తాను. అబ్బో, గుండక్ గారు, మిమ్మల్ని చూస్తే నాకు ఇంకోటి గుర్తొస్తుందండి. అన్ని అనర్థాలకి మూల కారణం ఆడదే అంటారు కదా, అది నిజం అనిపిస్తుంది. మీరేమంటారు? అవునయ్యా, మేమే కారణం. మీ మగ యదవలన్నీ కన్నది మేమే కదా. గుండక్ గారు, చివరి ప్రశ్న అండి. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే మీ విజయం వెనక ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళేంటి, అబ్బో చాలా మంది ఉన్నారు. గుట్కాలు జరదాలు మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు కూడా సొంతమే అంటున్నా గుండక్క గారు. మహిళలు మేల్కోవాలి. విడాకుల తర్వాత ఆడవాళ్లే మగవాళ్ళకి భరణం ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాంబాబు న్యూస్ ఛానల్. ఏంటి నీ పేరే చెప్పుకుంటున్నావు? నా పేరు చెప్పవా? చెప్తా, మళ్ళీ చెప్పు. అలాగే. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఏంటి సార్ మీ శిష్యుడు? ఆ స్పీడ్ ఏంటి? రియల్లీ అమేజింగ్. మీ ట్రైనింగ్ అంటే నీకేవు కేక. థ్యాంక్ యూ సార్, రియలీ చేంజ్ మై లైఫ్. కానీ ఎందుకు మిమ్మల్ని కనీసం రోజుకి ఒకసారైనా కలవాలనిపిస్తుంది సార్. నీ పనిలో బిజీగా ఉండాలి, నా పనిలో నేను బిజీగా ఉండాలి. ఎప్పుడెప్పుడు కలవాలని ఆ బ్యూటీ ఉంది, దాని అలా మెయింటైన్ చేద్దాం. మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు, దగ్గర ఉండి బాబుని తీసుకెళ్ళమ్మో. వెళ్ళు రాంబాబు, వెళ్ళు. కలుస్తాడు. రాంబాబు నాడమ్మా? లోపల ఉన్నాడమ్మా. ఏంటందరూ ఇక్కడే ఉన్నారు? వెళ్ళగలరా? ఎక్కడికి వెళ్తాం? రాంబాబు ఏం చేస్తున్నావు? దోసకాయ ఆమ్లెట్ వేస్తున్నానండి. గంగారు, మీరేంటి ఇక్కడ? ఏం లేదు, బాగా అఖిలేసలో బయటకు వచ్చా. వంట కూడా వచ్చా నీకు? ఏదో కొద్దిగా అండి, వాంటర్ బతుకు కదా. రాంబాబు, ఫ్రిడ్జ్ లో బీర్లు లేవేంటి? గంగారు, నాకు తాగడం అలవాట్లేదండి, అందుకే పెట్టలేదు. గెస్ట్లు వస్తే కష్టం కదా, ఎవరు తెప్పించు. ఎవరికి? మీకే? ఇంకెవరికి? నాకే. ఆహా, చిన్నదా పెద్దదా? ఓ రాంబాబు, చిన్నదైతే స్పెసిఫిక్ గా చెప్తారు కదయ్యా, పెద్దదే. ఓహో, అలాగే తెప్పించు. మాయా, ఆల్రెడీ పంపించాను. ఆల్రెడీ అదే పనిలో ఉన్నావు. సరే, తొందరగా పంపించు. జీవితంలో ఎదుగుతున్నప్పుడు నాలాంటి సీనియర్స్ తో ఇలాంటి ఈవినింగ్ స్పెండ్ చేయడం చాలా ప్లస్ అవుతుంది తెలుసా. రాంబాబు, నేను చూస్తుంటే
నాకు చాలా గర్వంగా ఉంటుందయ్యా. నువ్వు నా ప్రొడక్ట్వి. ఇప్పుడు మనం ఆఫ్ డ్యూటీ. ఎక్కువ రెస్పెక్ట్ వద్దు, టెన్షన్ వద్దు, ఫీల్ ఫ్రీ. ఓకే? ఫ్రీ. ఆమ్లెట్ లో కారం కొంచెం ఎక్కువే. ఓహో, బాగా కారం ఎక్కువ తింటారండి? అలాగే వేస్తానండి. రాంబాబు, గంగారు, ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చూస్తుంటావు? అదే మనకు కుదరలేదండి. పోనీ నన్నెంతమంది లవ్ చేస్తుంటారు అనుకుంటున్నావు? మిమ్మల్ని ఎవరో చేస్తారు, ఊరుకోండి. ఏం మాడుతున్నారు? అదేంటి అంత మాట అనేసా? నేను అందంగా లేనా? గంగారు, ఇక్కడ అందం పాయింట్ కాదండి. మీలో ఎక్కడో చిన్న మగతనం ఉందండి. మగతనం ఏమో ఫోర్ గ్రౌండ్ లో ఉందండి, ఆడతనం ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఉందండి. అసలు ఉందా లేదా అన్నది మీకు డౌట్, మాకు డౌట్. ఇంత కన్ఫ్యూజన్ లో ఏ కుర్రోడు ముందుకు వస్తాడండి? ఇదిగోండి ఆమ్లెట్, నేను పట్టుకుంటాను, ఇచ్చాను. కానీ నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యారా అనుకుంటున్నారా? అదేంటి? పోనీ ఎవడైనా పొరపాటున లవ్ లెటర్ ఇచ్చాడా? లేదు. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? లేదు. అంత దూరం ఎవడుకుంది? చెప్పండి గంగారు. రాంబాబు, నన్ను తిడుతున్నావు, పొగుడుతున్నావా? పొగ్గుడుతున్నానండి. యూర్ స్ట్రాంగ్ లేడీ. కెమెరా ఉమెన్ కాదు, కెమెరామెన్ గంగా. ఇంకెవడొస్తాడండి చుట్టుపక్కలకి? ఇందాకేదో చనువు తీసుకోమన్నారు కదా అని చెప్పి ఆఫ్ డ్యూటీలో చనువు తీసుకున్నాను తప్ప మీరేం మనసులో పెట్టుకోకండి. దాట్స్ ఓకే. కానీ నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది. నా బొంగు వస్తుంది. ఇలా బీర్లు గీర్లు తాగి నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడా? గంగారు, ఏదో ఫ్లోలో సారీ. పర్లేదు, ఫ్లోలో ఓకే. రాంబాబు, గంగారు, నువ్వు ఇలా చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది. మేము అడిగేది ఇదే. ఇలా సిగ్గుపడండి, బాగా ట్రాఫిక్ పెంచుకోండి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు. మేము అడుగుతుంది అదే. లోపల ఎవరున్నారు? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు.